దేవుని నామాన్ని మహింకలం గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదాన్ని మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య బలనకు వెళ్దాం. ఈ దినమంది కానీ మనం వాక్యం విషయమే ధ్యానించినట్లయితే మనం అందరం కూడా మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైర్లెస్ ఇంటర్నెట్ని మనం వాడుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వైఫై యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే బ్లూటూత్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేస్తున్న ఈ డివైస్ ఏమిటంటే ఎప్పుడైతే ఒక 10 మీటర్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. అలాగే వైఫై కూడా ఎప్పుడైతే రెండు డివైసెస్ దగ్గరగా ఉంటాయో, లేకపోతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే డివైస్కి ఇంకో డివైస్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనకు నెట్ ఫాస్ట్గా వస్తుంది. అలాగే మనం కూడా యేసు ప్రభువుల వారి మనసుకు మనం దగ్గరగా ఉండగలిగినట్లయితే, ఆయన చెప్తున్న మాటలకు కానీ మనం దగ్గరగా ఉండగలిగినట్లయితే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా అడ్వాన్స్గా ఉండగలం. ఎలాగైతే హాట్స్పాట్ ఆన్ చేసిన మొబైల్కి మనం దగ్గరగా ఉన్నప్పుడు నెట్ ఫాస్ట్గా వస్తుందో, మన పని ఫాస్ట్గా జరుగుతుందో, అలాగే మనం కానీ దేవుని ఆజ్ఞలకు దగ్గరగా ఉండగలిగినట్లయితే మనం కూడా మన జీవితం కూడా అందరికంటే ముందుగా, అందరికంటే అడ్వాన్స్డ్గా వెళ్తుంది. కాబట్టి ఈ హాట్స్పాట్ మొబైల్ ఎలాగైతే దగ్గరగా ఉన్నాయో అలాగే మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.